సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పీడిచెడ్ రోడ్డులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి చీకోటి ప్రవీణ్ పాలాభిషేకం చేశారు. నిన్న రాత్రి ఘర్షణలో గాయాల పాలైన సందీప్ అనే యువకుడిని ప్రవీణ్ పరామర్శించారు. ఇలాంటి దాడులు జరిగితే ఛత్రపతి శివాజీ సాక్షిగా తాము ఊరుకోమని హెచ్చరించారు. ఇంత అవమానం జరిగితే ఏ ఒక్క లీడర్ రాలేదని, వారికి ఓట్లు అడిగే హక్కు లేదని చీకోటి ప్రవీణ్ విమర్శించారు. ఇవాళ ఇక్కడ హిందువుల పైన మరి అగాచాలకు పాల్పడేటోళ్ళ దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఒక భారతదేశంలో హిందువులపై ఎన్ని దాడులను భరించాలి? మరి ఇవాళ ఎవడో బెట్టింగ్ పెట్టుకొని ఇవాళ మేము ఆరాధ్య దైవంగా కొలిచే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర వాడు బెట్టింగ్ కట్టుకొని వచ్చి మరి అలా మూత్ర విసర్జన చేసిందంటే ఈ దమ్ము ధైర్యం ఏడు నుంచి వస్తుంది? మరి ఈడ మరి హిందువులకు రక్షణ లేదా? మరి హిందువులు అంటే లోకమైందా? మరి నాకేమైతే అర్థమైతలేదు. మరి ఇక్కడ చూస్తే మా హిందూ యువత ఉద్యమిస్తూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సంతోషమైన విషయం. హిందువులంతా కూడా శాంతియుతంగా ఉండాలి. ఈ మతపరమైన గొడవలు అయితే మనకు వద్దు. కాకపోతే మనపై దాడి జరిగితే మాత్రము